ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ ఇంకా బోని కొట్టలేదు. ఓటముల్లో హ్యాట్రిక్ సాధించింది. వాంఖడే వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ముంబై ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇక రాజస్థాన్ హ్యాట్రిక్ విజయాలతో పాయింట్స్ టేబుల్లో టాప్ పొజిషన్లోకి దూసుకెళ్లింది. అలాగే ముంబై ఇండియన్స్ హ్యాట్రిక్ ఓటములతో పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఇక మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన హార్దిక్ పాండ్యా బ్యాటింగ్లో తాము ఇంకా కొంచెం మెరుగైన ప్రదర్శన చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. మా ప్లాన్ ప్రకారం మేము బ్యాటింగ్ చేయలేకపోయాం, సరైన ఆరంభం అందుకోలేకపోయామని తెలిపాడు. ఈ ఓటమి తీవ్ర నిరాశకు గురిచేసిందని కూడా తెలిపాడు. అయితే ఓ దశలో మేము మంచి స్థితిలో నిలిచాం, సునాయాసంగా 150 నుంచి 160 పరుగులు చేస్తామని కూడా భావించాం. కానీ నా వికెట్ మ్యాచ్ని మలుపు తిప్పింది. రాజస్థాన్ రాయల్స్ మరింత పట్టు బిగించేలా చేసింది. నేను ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సి ఉండేది. పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉంది, కానీ వికెట్ ఇంతలా బౌలర్లకు సహకరిస్తుందని మేము ఊహించలేకపోయాం. ఫలితాలు కొన్నిసార్లు ప్రతికూలంగానే వస్తాయి. ఈ ఓటములకు నేనేం బాధపడటం లేదు. ఓ జట్టుగా ఈ పరాజయాల నుంచి తేరుకుంటామనే నమ్మకం ఉంది. అయితే మేము డిసిప్లైన్తో ఆడాల్సిన అవసరం ఉంది అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. ఇక ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టీం చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే 250 మ్యాచ్ల మైలురాయిని అందుకున్న తొలి జట్టుగా చరిత్రకెక్కింది. ఐపీఎల్ స్టార్టింగ్ సీజన్ నుంచి లీగ్లో కొనసాగుతున్న ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల కంటే కూడా ముందే ముంబై ఇండియన్స్ ఈ ఫీట్ సాధించింది. 17 ఏళ్ల చరిత్రలో ముంబై ఇండియన్స్ 5 సార్లు టైటిల్ గెలిచింది. 5 టైటిళ్లు సాధించిన మరో జట్టు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ నిషేధంతో 2 సీజన్లకు దూరంగా ఉండటంతో ముంబై ఇండియన్స్ కు ఈ ఫీట్ దక్కింది. ఒకవేళ చెన్నై సూపర్ కింగ్స్ 10 ఏళ్ల పాటు ఆడి ఉంటే ఎప్పుడో ఈ ఫీట్ సాధించేది. ఎందుకంటే ఆ జట్టు 5 టైటిళ్లతో పాటు అత్యధిక సార్లు ప్లే ఆఫ్ చేరింది. సిఎస్కే 2016, 2017 సీజన్లో ఆడలేదు. ఇక అత్యధిక ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన జాబితాలో ముంబై ఇండియన్స్ టాప్లో ఉండగా ఆర్సీబీ 241 మ్యాచ్లు, కేకేఆర్ 239 మ్యాచ్లు, పంజాబ్ కింగ్స్ 235 మ్యాచ్లు, చెన్నై సూపర్ కింగ్స్ 228 మ్యాచ్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.